ఆయన దృశ్యమయ్యేందుకు అవకాశం లేదు. కాబట్టి దేహము కాదు, ఇంద్రియాణి కాదు. ఎందుకని? అహం ఉంది ఇంద్రియం లేనప్పుడు కూడా. అహం పశ్యామి, నేను చూస్తున్నాను అంటాడు. ఇది సూపర్ ఇంపోజిషన్. అంధుడు గుడ్డివాడు ఏం చెప్తాడు? అంధోహం, నేను అంధుణ్ణి. కళ్ళున్నవాడు అనందోహం, అహం అనంత. కాణోహం, అకాణోహం. రెండు కళ్ళు లేనివాడు అంధుడు, ఒక కన్నుండేవాడు కాణ. అది ఇంకేలే స్కుంటాయి. మెల్లకన్ను అనుకోవచ్చు, ఒక్క కన్ను ఉండేవాడు అనుకోవచ్చు. ఇటు చూస్తాడు, చూసారా? ఆయన ఏమంటాడు? కాణోహం, నాకు ఒక్కనే ఉంది. అంధోహం, నేను గుడ్డివాడిని. మనం ఏం చెప్తాం? అనంధోహం, నేను గుడ్డివాడిని కాను. నేనంటున్నా, అతను నేనంటున్నాడు, అతను నేనంటున్నాడు. కాబట్టి అహం అనేది ఆత్మ అయితే, కళ్ళు పోయిన తర్వాత కూడా అంధోహం, నేను గుడ్డివాడిని అని చెప్తున్నాడు కనుక గుడ్డితనం కళ్ళకుంది, కళ్ళు లేవు. లేకపోయినా కళ్ళు లేవు అనేది ఇతను చూస్తూ ఉన్నాడు. ఇవన్నీ ఇంద్రియాలకు సంబంధించినవి కనుక ఇంద్రియాలు లేకపోయినా నేను ఉండేటప్పుడు, నేనే గనక ఇంద్రియాలు అయితే ఇంద్రియ లక్షణాలు నాలో ఉండాలి. అవి లేకపోతే నేను లేకుండా పోవాలి. అవి లేకపోయినా కూడా నేను ఉన్నాను గనక అవి నేను అయ్యేందుకు అవకాశం లేదు. ఇంకా మనసా కాదు. ఎందుకని? అది సంకల్ప వికల్పాలతో ఉంది మనసు అనేటువంటిది. మమ అహం ఇతి వికల్ప. ఇది చూడండి తమాషా, కొత్తది మీకు. మమ అహం ఇతి వికల్ప. మమ నాది, అహం నేను. ఇది వికల్పం, సంకల్పం కాదు. ఏంటో తెలుసా వికల్పం అంటే? ఇక్కడ డౌట్. ఒకసారేమో నేను అంటున్నాడు, ఒకసారేమో నాది అంటున్నాడు. నేను చాలా బాధపడుతున్నాను స్వామీజీ అన్నాడు అనుకోండి. బాధపడేది ఎవరు? మనసు కదా, అవునా కదా? తన మనసు అని చెప్తున్నాడు. నా మనసు హాయిగా ఉంది అంటున్నాడు. ఇక్కడ చూడండి మళ్ళీ. ఇప్పుడు వీడి మనసు కాదు, నా మనస్సు. నా చొక్కా అన్నప్పుడు నేను చొక్కా కాదు, నా గడియారం అంటే నేను గడియారం కాదు. నా మనసు అన్నాడంటే నేను వేరు, నా మనసు వేరు. కాబట్టి ఒక దశలో అహం అంటున్నాడు దాన్ని, ఒక దశలో మమ అంటున్నాడు. మమ అహం ఇది వికల్ప. ఇంతకు నువ్వేంటే? నేనా నాదే? చెప్పు. నాది అన్నావంటే నీకన్నా వేరుగా ఉంది మనసు. నేను అన్నావంటే మళ్ళీ నాది అనడానికి అవకాశం లేదు. ఓసారి అది చెప్తున్నావు, ఓసారి ఇది చెప్తున్నావు కనుక అది అయ్యేటట్లయితే ఇది అయ్యేందుకు అవకాశం లేదు, ఇది అయ్యేటట్లయితే అది అయ్యేందుకు అవకాశం లేదు. రెండు కాదు. ఎందుకని? సంకల్ప వికల్పాలు లేకపోయినా నువ్వు ఉన్నావు. సంకల్ప వికల్పాలు లేకపోయినా నువ్వు ఉన్నావు అని అంటే గాఢ నిద్రలో మనసు లేదు, నువ్వు ఉన్నావు. కోమా స్టేజ్లో మనసు లేదు, నువ్వు ఉన్నావు. అవి లేకపోయినా కూడా నువ్వు ఉన్నావంటే వాటి లక్షణాలు నీలో లేవు. వాటి లక్షణాలు నీలో లేకపోయినా నువ్వు ఉన్నావంటే నువ్వు అయ్యేందుకు అవకాశం లేదు. కాబట్టి నువ్వు మనసు కానే కాదు. చెప్పు. స్వామీజీ నేను సంశయాత్మిక అంతఃకరణ వృత్తి అంటే డౌట్ పడేటువంటి అంతఃకరణ వృత్తి ఇది మనసు అన్నావనుకో, కుదరదు సార్. ఎందుకని? సంకల్ప వికల్పాలు మనసులో ఉంటాయి, నేను కాదనడం లేదు. నువ్వు సంకల్పిస్తున్నావు అనేది నీకు అర్థమవుతా ఉందా లేదా? నీ సంకల్పాన్ని కన్ఫర్మ్ చేస్తున్నది ఎవరు? నువ్వే. కాబట్టి నీ మనసు సంకల్పిస్తూ ఉంటే నా మనసు ఇలా సంకల్పిస్తూ ఉంది అనేది నువ్వు నిర్ణయిస్తూ ఉన్నావు గనక నువ్వు మనసు అయ్యేందుకు అవకాశం లేదు. నువ్వు వాటిలో లేవు. ఎందుకని? అవి సంకల్పాలు చేస్తూ ఉన్నాయి, వికల్పాలు చేస్తూ ఉన్నాయి. ఇప్పుడు సంకల్పం చేసింది, ఇప్పుడు వికల్పం చేసింది. ఈ రెండు నీకు తెలుస్తున్నాయి గనక సంకల్ప వికల్పాలు నీలోనే గనక ఉంటే వాటిని నువ్వు తెలుసుకునేటువంటి అవకాశం లేదు గనక వాటి ధర్మాలు నీలో లేవు. కాబట్టి నువ్వు మనసు అయ్యేందుకు కూడా అవకాశం లేనే లేదు. కారణం మనసులో నడిచేటువంటి సమస్తాన్ని నువ్వు తెలుసుకుంటూ ఉండవు. దేహేంద్రియ మనోబుద్ధి ప్రకృతిభ్యో విలక్షణం తద్వృత్తి సాక్షిణం విద్యాత్ ఆత్మానం రాజవత్ సదా. కాబట్టి నువ్వు ఎప్పుడైతే మనసు కాదో ఇక బుద్ధి కూడా కాదు. ఎందుకని? ప్లీజ్. సంశయాత్మిక అంతఃకరణ వృత్తి మనసు, నిశ్చయాత్మిక అంతఃకరణ వృత్తి బుద్ధి. కాబట్టి నా బుద్ధి ఇది డిసైడ్ చేసింది, ఇంతకుముందు డిసైడ్ చేయలేదు. డిసైడ్ చేయనప్పుడు నేనున్నాను. కాబట్టి ఇంతకుముందు నువ్వు డిసైడ్ చేసుకోలేదు, చూచావా? అప్పుడు నువ్వు ఉన్నావా లేదా? నేను డిసైడ్ చేసుకోలేదు అనేది ఎవరు? మనసు. మనసు ఉంది,
నువ్వు ఉన్నావు కదా. ఇప్పుడు నేను డిసైడ్ చేసుకున్నానండి ఆ పార్టీలో పోవాలి, నువ్వు ఉన్నావు. అర్థమవుతుంది? ఆ లక్షణం నీదైతే ఈ లక్షణం నీది కాదు, ఈ లక్షణం నీదైతే ఆ లక్షణం నీది కాదు, ఆ లక్షణం ఈ లక్షణం రెండు నీది కాదు, మనసు లక్షణం నీది కాదు, బుద్ధి లక్షణం నీది కాదు. సంశయాల్లో ఉండేటప్పుడు నువ్వు తెలుసుకుంటున్నావు, నిశ్చయించిన తర్వాత కూడా నువ్వు తెలుసుకుంటున్నావు. క్లియర్? ఎనీ డౌట్? అది కాబట్టి దేహ ఇంద్రియ మనోబుద్ధి ప్రకృతిభ్యో విలక్షణం. కాబట్టి ఇక్కడ కూడా చూడండి, కర్మ, బుద్ధితో కర్మ చేస్తాడని కర్త అంటాడు, బుద్ధిలో ఇది ఓసారి కర్త అంటాడు, ఓసారి భోక్త అంటాడు. మళ్ళీ అక్కడ వైరుధ్యం కనపడతా ఉంది. కనుక పుంసః సంసార కారణస్యాత్, బుద్ధి పుంసః సంసార కారణం, సంసారానికి అది కారణస్యాత్, కారణంగా తెలుస్తూ ఉంది. అహం వృత్తి విషయం గనక తేభ్య విలక్షణం ఆత్మానం విలక్షణం విద్యాత్ ఇది, ఆత్మానం తద్వృత్తి విలక్షణం సాక్షాత్ విద్యాత్ ఇది. కాబట్టి అహం విలక్షణ విలక్షణోహం. నువ్వు విలక్షణుడు కదా వాటన్నిటికీ, దేహానికి మనసుకి ఇంద్రియాలకి బుద్ధికి ప్రకృతికి విలక్షణువు కాదు. ఆ లక్షణాలు నీలో లేవు కనదు. అహం విలక్షణ. విలక్షణంగా నువ్వు ఉండేటప్పుడు నీకు సంగత్వం ఎక్కడుంది? అక్కడ లేదు. అసంగోహం అసంగోహం, అది బ్రహ్మజ్ఞానావళి మాల. ఐఆమ్ అన్అటాచ్డ్, ఐఆమ్ అన్అటాచ్డ్, నాట్ డిటాచ్డ్, ఐఆమ్ అన్అటాచ్డ్. దానికి సంగత్వం లేదు. నాకు సంగత్వం ఉండి దాంట్ నుంచి వేడుపడడం కాదు, సంగత్వం లేనే లేదు, ఉన్నట్లుగా కనిపించింది అంతే. అధ్యాస. ప్లీజ్. సాక్షి. ఇప్పుడు నేను సాక్షి. అహం విలక్షణ అంటే ఏంటి? సాక్షి. తేభ్యో, నాయనా చూడండి కనెక్షన్, శాస్త్రం అంతా ఉపనిషత్తు. తేభ్యో విలక్షణ, అహం విలక్షణ. దేనికి? దేహేంద్రియ మనోబుద్ధి ప్రకృతి. తేభ్యో విలక్షణ. అప్పుడు విలక్షణం అన్నాడంటే సాక్షి. తేభ్యో విలక్షణ సాక్షి చిన్మాత్రోహం. అహం చిన్మాత్ర చైతన్యస్వరూప జ్ఞానస్వరూప సదాశివ మంగళకర. అథర్వణ వేదం, కైవల్యోపనిషత్. కాబట్టి ఎక్కడైనా సరే విలక్షణం అనే మాట వచ్చిందంటే అన్నీ ఎక్కడైతే లక్షణాలు ఉన్నాయో వాటి నుంచి విడిపడిపోయి ఉన్నాడు. కేవలం స్వరూప లక్షణం, సచ్చిదానంద స్వరూపంగా ఉండాడు కనుక విలక్షణం అన్నప్పుడు సాక్షి అని మీరు అర్థం చేసుకోండి. విలక్షణం అంటే సాక్షి. సాక్షి అనేటువంటిది చైతన్యం. సాక్షి చేతాహ. ఇది ఎక్కడొచ్చింది? సాక్షి చేతాహ. సాక్షి ఏదైతే ఉందో అది కేవలం చైతన్య స్వరూపం, కేవలం నిర్గుణస్య. గుణాలు లేవు అందులో, మనసులో ఉన్నాయి గుణాలు. శ్వేతాశ్వతర, శ్వేతాశ్వతర విన్నారు కదా. ఏకో దేవ సర్వభూతేషు గూఢ సర్వవ్యాపి సర్వభూతాంతరాత్మ కర్మాధ్యక్ష. వచ్చిలే అక్కడ సాక్షి చేత కేవలం నిర్గుణశ్చ, ఏ గుణాలు లేనిటువంటి వాడిని, సాక్షి స్వరూపుణ్ణి. అహం విలక్షణ. సాక్షి అంటే ఏంటి? సాక్షాత్ ఈక్షతే ఇది, డైరెక్ట్గా అన్నిటినీ తెలుసుకునేటువంటి ప్రకాశైక స్వరూపం ఏదైతే ఉందో అది. దానివల్ల ఇది చూడండి తమాషా, ఇది విలక్షణం. కానీ ఇది ఉండడం వల్లనే దేహం పనిచేస్తుంది. ఇది మళ్ళీ అన్వయ వ్యతిరేకం. ఇది ఉండడం వల్లనే దేహం పనిచేస్తుంది, ఇది ఉండడం వల్లనే ప్రాణం ఆడుతూ ఉంది, ఇది ఉండడం వల్లనే మనసు ఆలోచిస్తూ ఉంది, ఇది ఉండడం వల్లనే బుద్ధి నిశ్చయం చేస్తూ ఉంది, ఇది ఉండడం వల్లనే ఆ అజ్ఞాన దశ ఏదైతే సుషుప్తిలో తెలుస్తూ ఉందో అక్కడ కూడాను ఒకవేళ అజ్ఞానేన ఆవృతం జ్ఞానం, అంతేగాని నువ్వు లేకుండా పోలేదు. ఇది సాక్షిగా ఉంది. ఇది సాక్షిగా సాక్షాత్ ఈక్షతే. ఇది సాక్షి. ఇది ఉంటేనే అవి కదులుతూ ఉన్నాయి, లేనప్పుడు అవి ఉంటాయి, కదల్లేవు. దేహం ఉంటుంది, కదల్లేదు, శవం. ఎట్లాగూ కథం రాజవత్ సదా. సదా ఎగ్జాంపుల్, సదా రాజవత్. రాజు ఉన్నప్పుడు ఆ భయంతో పనులన్నీ కూడా ఎట్లాగైతే చేసుకొని పోతావురో. ఇది రాలేదా కఠోపనిషత్తులో? భిషతి. అదే ఆత్మ యొక్క భయంతో సూర్యుడు ప్రకాశిస్తున్నాడు, ఆత్మ యొక్క భయం చేత మన చంద్రుడు ప్రకాశిస్తున్నాడు, ఆత్మ యొక్క భయం చేత వాయువు సంచరిస్తూ ఉంది. ఇదంతా కఠోపనిషత్తులు విన్నారు కదా మీరు. అంతే, ఇంకేం లేదు. కాబట్టి రాజు భయంతో వీళ్ళందరూ పనిచేస్తున్నారు, కానీ ఆత్మ వల్ల ఇది జరుగుతూ ఉన్నది. ఆత్మానం రాజవత్ సదా. సదా రాజవత్, సదా ఎప్పుడు కూడాను అది ఉంటేనే ఇవన్నీ కూడాను కదులుతూ ఉన్నాయి. అంటే సన్నిధి మాత్రేనా, సన్నిధి మాత్రేనా, చేసేదేమి లేదు. సన్నిధి అట్లా వచ్చిన సన్నిధి. సన్నిధి మాత్రేనా సత్తా స్ఫూర్తి ప్రధానేన.
సత్తా స్ఫూర్తి ప్రధానేన దక్షిణామూర్తి స్తోత్రం. సత్తా స్ఫూర్తి ప్రధానేన